హల్లెలూయా. తల్లిలాగా తండ్రిలాగా మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, ప్రైజ్ యు జీసస్, గ్లోరీ టు యు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. థాంక్ యూ జీసస్. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Praise you, Jesus. Worship you, Jesus. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభు మనల్ని ఎంతగానో మరి ఆత్మలో నడిపించి ఉన్నారు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప తండ్రి మన మధ్యలో ఉండగా మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక మనం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, నాయన ఈ లోకంలో ప్రభా అయా అందరూ ఉన్నా కూడా ప్రభా అయా నీవు లేకపోతే మా జీవితం వ్యర్థం నాయన. తండ్రి నీవు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా. నీ యొక్క ప్రేమలో నాయన మమ్మల్ని బదిలపరచండి. ఇదిగోనైనా మరి ఎఫెసీ పత్రిక ద్వారానైనా మీరు మాకు ఎన్నో మరి సత్యాలు, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. అయా ఈ విషయాలన్నిటిని కూడా మా హృదయాలలో భద్రపరచండి నాయన. మా జీవితంలో స్థిరపరచినైనా మమ్మల్ని వాక్యంలో ముందుకు నడిపించమని ఈరోజు నాయన ఈ యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు ఎఫెసీ పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము, 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా చాలా లోతైనటువంటి విషయాలు పౌలు గారు మనకు చెప్తున్నారు. అయితే మనం అన్నీ కూడా ఈ అధ్యాయం మొత్తం కూడా బాగా ధ్యానించాలంటే మనకి టైం చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం నేను మీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాను. సో ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు, మీరు సమాధానం అనే బంధము చేత, మనం ఎలా బంధించబడి ఉండాలండి? సమాధానం. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి, పక్కన ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి, మన మరి సంఘములో సమాధానం కలిగి ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం ఉండాలి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాలి, అన్న తమ్ముల మధ్యలో. ఈరోజు చూడండి, ఏ ఇంట్లో చూసినా సమాధానం ఉందా? సమాధానం లేదు. సమాధానం అంటే ఏంటి? ఒకరంటే ఒకరికి పడదు, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, ఒకరంటే ఒకరికి కోపాలు, ద్వేషాలు, మరి కక్షలు, సమాధానం లేదు. ఆ ఇంట్లో పీస్ లేదు, శాంతి లేదు. ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడదు, ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రం పడదు, ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు. ఎక్కడ చూసినా కూడా లోకంలో సమాధానం లేదు ప్రియులారా. దేశాలలో సమాధానం లేదు, కుటుంబాల నుంచి సమాధానం లేకుండా, ఈ సమాధానం లేకుండా ఎవరు చేస్తున్నారు? సైతానుడు మొత్తం ఈ లోకాన్ని సమాధానం లేకుండా చేస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలంట మనం. హల్లెలూయా. ఆత్మ కలిగించే ఐక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఐక్యత కలిగిస్తారు, అంతేగాని ఒకరి మధ్యలో ఒకరికి తేడాలు, భేదాలు పెట్టేవాడు కాదు. ఓకే, ఇప్పుడు కొంతమంది సంఘాల మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి. మరి ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని విమర్శించడం, ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని విమర్శించడం, ఇలాంటివి మన విశ్వాసంలో ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని విమర్శించడము, వేలెత్తి చూపించడము, ఇవన్నీ కూడా సాతానికి చెందినవి పిల్లల. ఆత్మ ఎప్పుడు కూడా సమాధానం కలిగిస్తారు, ఐక్యత కలిగిస్తారు. అంతేకాదు, ఈ ఐక్యతనంట మనం కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలంట. మనం అందరం కలిసి ఐక్యతగా ఉండేటట్లుగా శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలన్నమాట. దాని తర్వాత మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన, మనము దేవుని చేత పిలువబడ్డాం పిల్లల.
దేవుడు మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు. సో ఆ దేవుడు పిలుపు ఎంత గొప్ప పిలుపు, పరలోకానికి వారసులం మనం. అలాంటి మనము దేవుని బిడ్డలం ఎలా ఉండాలి? మనం ఆ దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలన్నమాట. ఎలా నడుచుకోవాలంటే దీర్ఘశాంతంతో ఉండాలంట. తర్వాత సంపూర్ణ వినయముతోను, చాలా వినయమైన మనస్సుతో మనం ఉండాలి. వినయంతో ఉండాలి, సాత్వికంతో, సాఫ్ట్నెస్, సాత్వికం, సహించుకోవడం, అలా నడుచుకోవాలి. తర్వాత ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు మీరు పిలువబడితిరి. సో దేవుడు మనందరినీ ఒకే పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. మనందరం ఒకే శరీరమై ఉండాలి. ఇప్పుడు ఒక్క శరీరంలో చిన్న చిన్న అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇలా అన్ని ఒక్కొక్క అవయవం ఎలా ఉన్నాయో మనందరం కూడా క్రీస్తు అనే శరీరంలో, సంఘం అనే శరీరంలో మనము ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవాలముగా ఉన్నాము. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. సో మన ప్రభు ఒక్కడే కదా. ఎన్ని డినామినేషన్లైనా, ఎంతమంది ఎలాంటి వాళ్ళైనా, ఎన్ని కులాలైనా, ఎన్ని మతాలైనా, ఎన్ని జాతులైనా, ఎన్ని రంగులైనా, మనందరము ఒక్కడే దేవుని బిడ్డలము. మనం సృష్టికర్త బిడ్డలము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ లోకంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కడే. అయితే ఆ తండ్రిని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లేదు. సో అంగీకరించిన వారు రక్షించబడతారు. సో ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆయన ఊపిరి ఉందండి, ఆయన శ్వాస ఉంది. ప్రతి ఒక్క ప్రాణిలో, ప్రతి జీవి ఆయన ఇచ్చినటువంటి, ఆయన పలికిన వాక్కుతోటి ఈ యొక్క వృక్షాలు, జంతువులు అన్నీ కూడా జీవిస్తున్నాయి. అయితే మనలో మాత్రం ఆయన తన శ్వాసనే ఊదాడు, తన ఊపిరినే, తన ఆత్మనే మనలో పెట్టాడు ప్రియులారా. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడినది. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇచ్చారు. ఆ కృప కొంతమందికి ఒక 1/4 కిలో అనుకుంటే, కొంతమందికి 1 kg, కొంతమందికి 5 kgs, కొంతమందికి 10 kgs. అంటే నేను జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దాని పరిమాణం కృప యొక్క పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరికి వరం అనేది ఇవ్వబడిందంట. ఇప్పుడు ఎంత చదువుకుంటే ఆ లెవెల్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా, అలాగే దేవుడు మనకు కూడా వరం ఎట్లా ఇస్తున్నాడంటే, మనకి ఎంత కృప ఇవ్వబడిందో అంత వరము దేవుడు మనకి ఉచితంగా ఇస్తున్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. సో అందుకే ఏమని రాసి ఉంది అంటే, చెరగా అంటే యేసు ప్రభు 3 రోజులు ఆయన సమాధిలో ఆయన ఉన్నారు కదా, ఆయన శరీరం 3 రోజులు సమాధిలో ఉంది. అయితే ఆయన ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే, ఆ రోజులు అంటే యేసు ప్రభు తిరిగి లేచే వరకు కూడా, మరణించే వరకు కూడా ఈ యొక్క పరదైసు, ఈ చెర అనేది ఎక్కడ ఉందంటే కింద ఉంది, భూమి కింద ఉంది. సో ప్రభు కిందికి దిగిపోయి అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళు చెరలో ఉన్నట్టుగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి అక్కడ పనిష్మెంట్ ఇస్తారని కాదు, వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళని మొత్తం ఆ చెరను మొత్తం ఆ జైల్నే లేపేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పరలోకంలో పెట్టారు. యేసుప్రభు మరణించినప్పుడు అబ్రహాము దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, మరణించిన నీతిమంతులందరూ కూడా పరదైసులో ఉన్నారు. పరదైసు అప్పుడు కింద ఉండేది, పాతాళంలో. సో దాన్ని తీసుకొని మొత్తం యేసయ్య ఎక్కడ తీసుకెళ్లారు? తండ్రి దగ్గరికి, పరలోకానికి తీసుకెళ్ళిపోయారనమాట, షిఫ్ట్ చేసేసారనమాట.
సో అందుకే చూడండి, ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగేననియు అర్థమిచ్చుచున్నది కదా. అంటే ఇప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అంటే అర్థం అంటే ఆయన కిందికి దిగి వెళ్ళి ఆ కిందన ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకెళ్లాడనే అర్థం ఇస్తుంది కదా అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చూసారా, ఆయన కిందికి దిగిపోయి ఆ యొక్క పాతాళంలో ఉన్న వాళ్ళందరికీ నేనే క్రీస్తునని ప్రకటించుకొని ఆ సాతాను దగ్గర ఉన్నటువంటి మరణపు మరి పాతాళ తాళపు చేతులు ఆయన తీసుకొని ఆయన వాళ్ళందరిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగు నియమించెను. కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. అంటే మనందరం కూడా యేసు ప్రభులాగా సంపూర్ణులంగా అయ్యే వరకు ఆయన పరదైసులో మరి వాళ్ళందరినీ విశ్వాసులను అక్కడ పెట్టారు. దాని తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత చనిపోయే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలు అక్కడికి పరలోకానికి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇంకా మన సంపూర్ణం కాలేదు. అంటే ఎవరైతే ఇప్పుడు ప్రభువులో ఉన్న విశ్రాంతి తీసుకుంటున్నారో, ప్రభునందు నిద్రించారో, వాళ్ళు ఇంకా సంపూర్ణులుగా ఇప్పుడే కాలేదు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడైతే ర్యాప్చర్ అనేది జరుగుతుందో, సంఘం అంతా ఎత్తబడినప్పుడు అప్పుడు మనందరం కూడా యేసు ప్రభులాగా మారిపోతాం. మన మహిమా శరీరాలతో నింపబడతాము, మన ఆత్మలు మన శరీరాల్లోనికి వచ్చేస్తాయి. సో అది ఒక మహిమ ప్రపంచంలోకి మనము వెళ్ళిపోతాం అన్నమాట. సో ఆ ప్రభు యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళే వరకు ప్రభు ఆ విధంగా ఆ పరదైసును అలా పెట్టారనమాట. ఓకే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలును గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులు గాను నియమించెను. చూడండి, ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సంఘం, ఆయన యొక్క శరీరం. సో ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ అంటే ఆయన సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ప్రభు ఏం చేశారు, కొంతమందిని అపోస్తలులుగా నియమించారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అపోస్తలు ఉన్నారు కదండి, అలాంటి అపోస్తలు తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వచ్చారు. వాళ్ళు హై లెవెల్లో ఉండేవాళ్ళు అనమాట, హై అథారిటీస్ అపోస్తలు. తర్వాత రెండవది కొందరినేమో ప్రవక్తలు అంటే వాళ్ళు జరగబోయే విషయాలు చెప్పడము, బైబిల్లో ఉన్నటువంటి లోతైన విషయాలు, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినడం. ఏలియా ప్రవక్తలాగా, మోషే ప్రవక్తలాగా వీళ్ళు ప్రవక్తలు అనమాట. మరి జకరియా ప్రవక్తలాగా, ఈ ప్రవక్తలు ఎలాగా దేవుని సందేశం వాళ్ళు వింటారు, ఆ సందేశాన్ని వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళు ప్రాఫిట్స్. తర్వాత కొందరిని దేవుడు ఎలా చేశారు, సువార్తికులుగా. ఇప్పుడు నేను ఒక ఇవాంజలిస్ట్ అంటే నేను ఎక్కడ సువార్త, అన్ని జనులకు సువార్త చెప్పడం, క్రైస్తవులకు సువార్త చెప్పడము, మరి ఎక్కడైతే మీటింగ్స్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే సంఘాల్లో ఇన్వైట్ చేస్తారో అక్కడ, ఎక్కడైతే గృహాల్లో ఇన్వైట్ చేస్తారో అలా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం, దేవుడు చెప్పమన్న విషయాలను చెప్పడం, వాక్యం ప్రకటించడం, ఇది సువార్త పని. సో నేను సువార్త ఒక ఇవాంజలిస్ట్గా సువార్త పని చేస్తున్నాను. యాజ్ ఏ సువార్తికురాలుగా కూడా దేవుడు ప్రాఫిట్గా కూడా వాడుకోవచ్చు. సో దేవుడు కొన్ని ఆయన మాట్లాడమని చెప్పిన విషయాలు మనం చెప్పడానికి
ఆ టైంలో ఒక్కోసారి దేవుడు నడిపిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు. సో అలా కూడా దేవుడు వాడుకుంటాడు. అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, కొన్ని మిరకల్స్ చేస్తారు. సువార్థికుల ద్వారా కూడా అలాంటి కార్యాలు ప్రభు చేస్తారు. కొంతమందినేమో కాపరులుగా ఆయన ఎన్నుకున్నాడు. ఓకే, కాపరులు. ఇప్పుడు కాపరులు అంటే ఎవరు? సంఘాన్ని నడిపించేవాళ్ళు అనమాట కాపరులు. హల్లెలూయా. సంఘాన్ని నడిపించేవాళ్ళు. వాళ్ళు ఇంకా కంపల్సరీ ఆ సంఘానికి ఎంతమంది వస్తున్నారో ఒక్కొక్కరిని పట్టించుకోవడం, ఆ సంఘంలో జరిగే కార్యక్రమాలు, ఆదివారం సండే ఆరాధన నడిపించడము, వాళ్ళందరినీ చూసుకోవడము, ఇలాగా కమ్యూనియన్ ఇవ్వడము, ఇవన్నీ కాపరి యొక్క పనులు. ఎవరైనా మరణిస్తే వాళ్ళని మంచిగా భూస్థాపన చేయడం, మ్యారేజెస్ చేయడము, కుటుంబంలో ప్రేయర్ కావాలా వెళ్ళి చేయడం, ఇట్లా మొత్తం ఒక ఫ్యామిలీ లాగా అనమాట. సంఘాన్ని పూర్తిగా ఆయన కేర్ తీసుకోవాలి. సో వాళ్ళు సంఘ కాపర్లు. కొంతమందిని కాపర్లు, కొంతమందిని ఉపదేశకులుగా, బైబిల్ టీచర్స్, బైబిల్ గురించి చెప్పడం, ఉపదేశాలు చేయడం, టీచింగ్స్ చేయడం, దేవునిలో ఇంకా ఆత్మీయంగా లోతుగా ఎదగడానికి నేర్పించే వాళ్ళని ఉపదేశకులు అంటారనమాట, టీచర్స్. అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి బోధకు మీరు మోసపోకుడి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. సో మనం ఎవరు ఏది చెప్తే అది మనం నమ్మేసేయడం కాదు, మనం చూసుకోవాలి. బైబిల్ మనం సొంతగా చదువుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి పిల్లరా. ఎవరు ఏది చెప్తే అది, ప్రతి బోధకి మనం అమాయకుల్లాగా ఉండి వాళ్ళు కల్పించి చెప్పే మాయోపాయాలు అంటే కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా చెప్తారు. సో అలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనకి వాక్యం తెలిసి ఉండాలి కదా. సో మనం బాగా వాక్యంలో ఎదిగి ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే మనం ప్రేమ కలిగి సత్యం చెప్పే వాళ్ళగా మనము ఉండాలి. ప్రేమ కలిగి మీరు సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఆమేన్. సో ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మన శరీరానికి, సంఘానికి యేసుప్రభు శిరస్సుగా ఉన్నాడు. సో ఆయన నుండి సర్వ శరీరము, ఆయన శిరస్సు అయినప్పుడు ఆయన నుండి సర్వ శరీరం అంటే మొత్తం మనందరం కూడా చక్కగా అమర్చబడి తనలో మన ప్రతి అవయవానికి, ఇప్పుడు తల నుండే మనకి చేతికి నొప్పి తగిలింది అనుకోండి, తలకు తెలుస్తుంది. ఒకవేళ మనం ఏమన్నా చేయాలన్నా, చేతితో చేయాలన్నా కూడా నా మైండ్ ఫస్ట్ బ్రెయిన్ మన హ్యాండ్కి చెప్తుంది, లెగ్కి చెప్తుంది. అలాగని యేసు ప్రభు మన శిరస్సు అయినప్పుడు ఆయన మనకి చెప్పాలన్నమాట. సో సంఘాన్ని నడిపించేది ఎవరు అంటే యేసు ప్రభువే. ఆయన మనల్ని క్షేమాభివృద్ధి, సంఘం అభివృద్ధి పొందడానికి ఆయన చెప్పే సందేశాలు మనం ఆలకించాలి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అంటే అన్యజనులు అంతకుముందు ఎలా నడుచుకున్నారు, మనం కూడా అన్యజనులుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాం, అలా ఇప్పుడు మనం ప్రభువులో ఉన్న వాళ్ళం అలా నడుచుకోకూడదు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది క్రీస్తుని ద్వేషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు కొంతమంది వినరు. సో వాళ్ళు ఎలా ఉన్నారు, చాలా కాఠిన్యమైన హృదయం కలిగి ఉన్నారు, అంధకార సంబంధమైన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ మనసు చాలా కఠినంగా ఉంది, వ్యర్థమైన మనసు, వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ మనం వాళ్ళతోటి మనం వెళ్ళకూడదు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. సో ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో జీవించే వాళ్ళు
ఎలా ఉన్నారు? వాళ్ళే అబద్ధాలు ఆడడానికి, దొంగతనాలు చేయడానికి, వ్యభిచారం చేయడానికి వాళ్ళే అప్పగించుకున్నారంట. అంటే వాళ్ళు సొంతగా ఇష్టంతో చేస్తున్నారనమాట. అయితే మీరు యేసును గూర్చి విని మీరు అంటే మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది, మనకి వాళ్ళకి తేడా ఉంది. యేసు నామంలో ప్రార్థన చేసే మనకి, ఈ లోకంలో యేసు నామంలో విశ్వాసం ఉంచని వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది ప్రియులారా. వాళ్ళకి ఒక ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు. అంటే వాళ్ళు ఈ లోకంలో పాపంలో, అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారనుకోండి, విగ్రహారాధనలో పడిపోవడము, పాపంలో పడిపోవడము, వాళ్ళకి మనసుకి ఎట్లా వస్తే అట్లా జీవించడం అలా చేస్తున్నారు. కానీ మనం అలా ఉండకూడదంట. మనం ఎలా ఉండాలి? అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును చేర్చుకున్న వారు కాదు. సో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అయితే వింటున్నామో, యేసు నామంలో మనం విశ్వసించినట్లయితే, మరి బ్యాప్టిజం పొంది విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందుకున్నట్లయితే, ఆ దేవుని పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఎలా అయితే మనం నడుచుకుంటున్నామో అలా మీరు అన్యజనుల్లాగా ఉండకూడదు. మీరు డిఫరెంట్ అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు అనమాట. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో మనం ఎలా ఉండాలంటే, అంతకు ముందు ఉన్నటువంటి పాత స్వభావాన్ని, పాత మనస్తత్వాన్ని తీసివేసుకోవాలి. పాత అలవాట్లు, పాత తలంపులు, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా తొలగించి మన హృదయంలో మన చిత్తము, అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది దేవుని చిత్తంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి ప్రియులారా. సో మీరు ఆ విధంగా ఉండేటట్లుగా మీరు ఎలా ఉండాలి? మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సో మనందరం ఎవరమండి? ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలు. మీరు ఒక చెయ్యి అయితే నేను ఒక చెయ్యి, అంటే యేసు ప్రభు శరీరములో మనందరం అవయవాలు. మీరు ఒక కన్ను అయితే నేను ఒక కన్ను, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఒకరు చెవు అయితే ఒకరు నోరు, ఒకరే. అలా శరీరంలో ఎన్ని అణువులు కలిస్తే ఒక బాడీ అవుతుందండి. అలాగా యేసయ్య శరీరంలో మనందరం ఒక్కొక్క అణువు, ఒక్కొక్క అవయవముగా ఉన్నాము. సో మనందరం ఒకే శరీరం కాబట్టి ఇప్పుడు నాతో నేను అబద్ధం చెప్పుకుంటానా? మరి నేను నా పక్కన ఉన్న వాళ్ళతో అబద్ధం చెప్పానంటే అర్థం ఏంటి? నాతో నేనే అబద్ధం చెప్పినట్టు. యేసయ్య శరీరం, మనం కలిసి ఉన్నాము. ఒక్కొక్కరిని కోపాడితే నేను నా మీద నేనే కోపడినాను. కొన్నిసార్లు మనకు కోపం వచ్చేస్తుందండి. ఈరోజు నాకు నిజంగా కోపం వచ్చింది బాగా, ఉదయం నుంచి. మీ దగ్గర కన్ఫెస్ చేస్తున్నాను. కొన్ని పనులు సరిగా వర్కర్స్ సరిగ్గా చేయలేదు. వాళ్ళు డబ్బులు బాగా తీసుకుంటారు కానీ పని సరిగ్గా చేయరు. చాలా కోపం వచ్చింది నాకు. మళ్ళీ నేను సాయంత్రం ప్రభు నన్ను క్షమించండి, మరి ఆమె కూడా చాలా పని చేస్తుంది కదా, ఒకవేళ చేయలేకపోయిందేమో అని మళ్ళీ నేను ఆలోచించి దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. సో అలాగా కొన్నిసార్లు మనకు కూడా సహనం ఉండదు, కోపం వచ్చేస్తుంది కదా ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఒక్కొక్కరు అవయవాల మీద మనం కోపడకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇక చూడండి నెక్స్ట్ వచనం అదే, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మనం కోపం వస్తుంది, కోపపడాలి, కానీ అది పాపం చేసే అంతగా ఉండకూడదు అనమాట. అంటే హత్య చేసే అంతగా, ఇంకా ఒక వ్యక్తిని నాశనం చేసే అంతగా, ఒక వ్యక్తికి హాని చేసే అంతగా కోపం మనకి రాకూడదు అనమాట. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును కోపమును అణుచుకొనుడి. కోపాన్ని మీరు అణుచుకోవాలి. సూర్యుడు అస్తమించాడా ఇంకా మీకు కోపం ఉండకూడదు.
ఇంకా ఆ కోపాన్ని తీసేసేయాలి, క్షమించాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఇంకా కోప్పడుతున్నారంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. అంటే నైట్ అయిపోతుంది. నైట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో గొడవలు అయిపోతాయి, కొట్టుకుంటారు, ఇంకా ఏదన్నా కావచ్చు. అంటే సైతానుడు ఆ టైంని వాడుకుంటాడు అనమాట. ఇంట్లో గొడవలు అయితే, హత్యలు అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. చూడండి, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా. దొంగిలేవాడు ఇంకా దొంగిలకూడదు. కష్టపడేవాడు కష్టపడాలి తన సొంత చేతులతో. కొంతమంది చూడండి, భర్తలు కష్టపడరు, పని చేయరు. ఇంట్లో భార్య పిల్లల్ని ఎలా పోషించాలి తెలియదు. వాళ్ళ భార్యలు వేధిస్తూ ఉంటారు, డబ్బు తీసుకురమ్మని వేధిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని వేధిస్తారు, అప్పులు చేసేస్తారు, ఆ అప్పులు తీర్చరు, లోన్లు తీసుకుంటారు, వాళ్ళు లోన్లు కట్టరు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు, బంధువుల దగ్గర తీసుకుంటారు, ఆ అప్పులు తీర్చరు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, తమ సొంత చేతులతో మీరు కష్టపడాలి. దొంగిలి వాడిగా దొంగిలకూడదు. అప్పు చేయడం కూడా ఒక విధంగా దొంగతనమే. అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, తెలిసి దొంగతనం అనమాట. ఇది మామూలుగా అయితే దొంగతనం అంటే తెలియకుండా తీసుకుంటారు, కానీ ఇది చెప్పి అడిగి తీసుకొని ఇవ్వకుండా ఉంటే అదేమంటారు, దొంగతనం కదండి. అలా చేయకూడదు. అప్పు డబ్బులు ఇవ్వడం ఎగ్గొట్టేస్తూ ఉంటారు, అలా చేయకూడదు అనమాట. దేవునికి స్తోత్రం. వినువానికి మేలు కలుగునట్లు మీరు ఎలా ఉండాలంటే, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇది ప్రతి ఒక్కరు ఈ వాక్యం నేను కూడా పాటించాలి. నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాను ప్రియులారా. వినే వాళ్ళకి వినసొంపుగా ఉండేటట్లుగా మాట్లాడాలంట. అబ్బా వీళ్ళు మాట్లాడితే ఎంత, వీళ్ళు ఎప్పుడు నోరు మోస్తారా, వీళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుండు, వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు, అలా ఉండకూడదు. వాళ్ళు మాట్లాడితే వినసొంపుగా ఉండాలంట, అలా మాట్లాడాలి. నోటిలో ఎలాంటి దుర్భాషలు రాకూడదంట, బూతులు దుర్భాషలు రాకూడదు. మనం నోరు తెరిస్తే ఒక్కోసారి వాళ్ళని వీళ్ళని తుట్టేస్తూ ఉంటాం, బూతులు మాట్లాడుతూ ఉంటాం, అలా మాట్లాడకూడదంట ప్రియులారా. మర్యాదగా ఉండాలి. దుర్భాషలు ఏది కూడా మనం నోటికి రానివ్వకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మై గాడ్, చూడండి, అలా మనం కోప్పడి దుర్భాషలాడి అలా తిడితేనంట పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడతారనమాట. దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆమేన్. విమోచన దినం అంటే ఎప్పుడు మనం ఎత్తబడే సమయం, పరలోకానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళబడే ఆ రోజు వరకు దేవుడు మనల్ని ముద్రించాడు. అంటే స్టాంప్ వేశాడు మన మీద. మనం ముద్రించబడి ఉన్నాం. అందుకే సైతానుడు మన దగ్గరికి రాలేడు ప్రియులారా. దూరం నుంచి చూస్తే అమ్మ వీళ్ళు ఏసే బిడ్డలు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతా మనం దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలము. ఆమేన్. సమస్తమైన ద్వేషము, చూడండి, మనం వదిలిపెట్టాల్సిన విషయాలు. సమస్తమైన ద్వేషం, దేని మీదైనా, ఒక వస్తువు మీద ద్వేషం ఉందా, ఒక మనిషి మీద ద్వేషం ఉందా, ఒక సిచ్యువేషన్ మీద. కొంతమందికి రాజకీయ నాయకులను తిడుతూ ఉంటారు, అలా తిట్టకూడదు. మనుషులు తిడుతూ ఉంటారు, టీవీలో వార్తలు చూస్తే వాళ్ళని తిడుతూ ఉంటారు. సమస్తమైన ద్వేషం నిష్కారణంగా. ఇప్పుడు వాళ్ళు మనకి హాని చేయలేదు, వాళ్ళు మనకి తెలియదు, వాళ్ళ మీద మనకి ఎందుకు ద్వేషం? సమస్తమైన ద్వేషాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. కోపం వేరు, క్రోధం వేరు. కోపం అంటే మామూలుగా ఇంట్లో చిన్నపిల్లల మీద కోపాడతాం, మామూలుగా చిన్న వాటి కోపం. క్రోధం అంటే ఇంకా చాలా ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ క్రోధంతో వాళ్ళు వేరే వాళ్ళని కొట్టేస్తారు, చంపేస్తారు, అలా అంటనమాట. అలాంటి క్రోధం ఉండకూడదు. అల్లరి ఉండకూడదు, అల్లరి దూషణ ఉండకూడదు. సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించుడి. మనం విసర్జించాల్సినటువంటి విషయాలు మనలో ఒకవేళ ఏమన్నా ఉన్నాయా? మనలో ద్వేషం ఉందా, కోపం ఉందా, క్రోధం ఉందా, అల్లరి ఉందా, దూషణ ఉందా, పరిశీలించుకోవాలి. తర్వాత సకలమైన దుష్టత్వం, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేసాలి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై. మనం ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకరు, అమ్మ ఎడల, నీ భార్య ఎడల, భర్త ఎడల, తండ్రి ఎడల, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, నీ ఫ్రెండ్స్, మీ పక్కన ఉన్నవాళ్ళు,
దయ కలిగి ఉండాలి, దయ చూపించాలి. నువ్వు దయ చూపిస్తే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. ఈరోజు రాత్రి ధ్యానించండి ప్రియులారా, ఈ 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు ధ్యానించండి. ప్రభువా, ఈ వాక్య ప్రకారం నేను ఉన్నాను, నన్ను ఈ విధంగా మార్చండి అనేసి మనము ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎలా ఉండాలి? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలా అయితే యేసు ప్రభు మిమ్మల్ని క్షమించాడో, క్రీస్తునందు దేవుడు ఎట్లా మనల్ని క్షమించాడు. ఎందుకంటే మనం కూడా పాపాత్ములమే కదా. యేసయ్యలో మనం ఉన్నాం కాబట్టి ఆ యేసయ్యను చూసి దేవాది దేవుడు మనల్ని క్షమించాడు. సో ఆయన క్షమించకపోతే మనం ఆయన బిడ్డలుగా మారలేం కదా, ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా, పరలోకానికి వెళ్ళలేం కదా. పరలోక వారసులు మనం అవుతామా? అవ్వలేం. దేవుడు మనల్ని క్షమించాడు. మనం ప్రభులో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం. మళ్ళీ ప్రభా నన్ను క్షమించు అని వెళ్ళి అడుగుతున్నాం, దేవుడు క్షమిస్తున్నారు. మనం మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపిని శుద్ధి చేస్తుందని 1 యోహాను పత్రిక 1:7-9 వచనాల్లో మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నాయి. నువ్వు ఎలాంటి పాపి అయినా సరే నా ప్రియమైన సోదర సోదర, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు, నన్ను మార్చు, నా మనసును నూతనపరచు. మన మనసు నూతనపరచబడాలంట, మన చిత్తము మారిపోవాలంట, మన ఆశలు మారిపోవాలి, మన యొక్క ఆలోచనలు మారిపోవాలి ప్రియులారా. మనలో కోపం అనేది వెళ్ళిపోవాలి, ద్వేషం అనేది వెళ్ళిపోవాలి. మనం సమాధానం కలిగి ఉండాలి. మనలో మనకి సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి, మన బంధువులతోటి సమాధానం కలిగి ఉండాలి పిల్లల. అలా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని క్షమించినట్లు మనం కూడా అందరినీ క్షమించాలి. అప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆయన సంపూర్ణతలోనికి మనల్ని కూడా సంపూర్ణంగా తయారు చేస్తారు. మనం ముద్రించబడి ఉన్నామంట, వీఆర్ స్టాంప్డ్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు ఏదైనా స్టాంప్ వేశారంటే, వీసా స్టాంప్ వేస్తే ఇంకంతే. అమెరికాకైనా ఆస్ట్రేలియా ఏ కంట్రీకైనా స్టాంపు పడాలి కదండి. స్టాంపు పడితే అప్పుడు మనం వెళ్తాం. దేవుడు మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి మనకి ఒక స్టాంప్ వేసేసాడు ఆల్రెడీ. మనకి వి గాట్ దట్ వీసా, పరలోకానికి వీసా వచ్చినట్టు మనకి స్టాంప్ పడింది అనమాట. ఎంత సంతోషం, ఎంతో ఆనందం ప్రియులారా. సో దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు పరలోకానికి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలంలో నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు తండ్రి. అవును ప్రభా, మాలో ఎన్నో లోపాలనైనా, మాలో ఉన్న కోపాన్ని తీసేయండి, క్షమించలేని మనస్తత్వాన్ని తీసేయండి, మాలో అల్లరి, దూషణలు, ద్వేషాలు ఉంటే తీసేయండి ప్రభా. మాలో సంపూర్ణ వినయం దయచేయండి, సంపూర్ణ విధేయత దయచేయండి, ప్రేమ దయచేయండి, దయ దయచేయండి నైనా. అయా, మీరు ఇచ్చినటువంటి పిలుపులో మేము ముందుకు వెళ్ళడానికి నైనా పరిశుద్ధత మాలో దయచేయండి. మీలో సంపూర్ణంగా మమ్మల్ని తయారు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని నీలో ముద్రించినందుకు వందనాలు, స్తోత్రాలు నైనా. నీకే మహిమ, ఘనత, ఆరాధన. ఈరోజు ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దీవించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.